హలో గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మనకి ఆటోవాలో వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇట్లా సూర్యుడు ఉన్నా కూడా మనకి టెంపరేచర్ ఎంత ఉందంటే -2 ఉంది. సో మన కార్ మీద కనుక చూసుకుంటే కొంచెము ఆ ఫాగ్ అనేది అట్లా చేరిపోయింది కాబట్టి మనము రిమోట్గా మన కార్ని ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. కొంచెం హీటప్ అయితే చేద్దాం కార్ని. సో మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఇంజన్ స్టార్ట్, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ నొక్కి వెరిఫై చేసుకుంటే రిక్వెస్ట్ పంపించేస్తుంది. మన కార్ అయితే ఆన్ అయిపోతుంది. సో అది హీట్ అయ్యే లోపల మనము ఈరోజు ఎజెండా ఏంటి, విషయాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కెనడా నోమాడ్ ఛానల్ గాయస్. ఈరోజు అయితే మనకి సండే అనమాట. డేట్ వచ్చేసి November 17th. November 17th పొద్దున్నే టైం 9 అయితే అవ్వబోతుంది. సో ఈరోజు సండే ఇంత పొద్దున్న వచ్చి ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అని అనుకుంటారు. సో యూజువల్గా మనం వ్లాగ్ చేస్తున్నామంటే ఎక్కడికి వెళ్తున్నట్టే కదా. సో లైక్ సారీ ఫర్ కీపింగ్ యూ డిలేడ్. లైక్ ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ అయితే చేయనందుకు. లైక్ చాలా చోట్లకి అయితే వెళ్తున్నాము, అన్నీ తిరుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఎందుకో లైక్ ఇక్కడికి మూవ్ అయిన తర్వాత మనకి సరైన పార్ట్నర్ లేకపోవడం వల్లనో లేకపోతే ఎందుకనో తెలియదు, కానీ వీడియోస్ అయితే నేను లైక్ చేయట్లే అనమాట. బట్ రీసెంట్గా నిన్ననే మనము బ్రేక్ఫాస్ట్ బుఫే ఉంటే కాచిగూడ జంక్షన్కి అయితే వెళ్ళాము. లాస్ట్ వీక్ కూడా వెళ్ళాము తారా దగ్గరికి. సో బుఫేలు అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే లైక్ బోత్ హ్యావ్ దేర్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. ఏంటనే లైక్ తర్వాత మాట్లాడుకుందాము. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నిన్న అక్కడ కొంతమంది కలిసి లైక్ ఇది ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ముందు వరకు కూడా లైక్ ఎవరు వచ్చి ఇట్లా నువ్వు వ్లాగ్ చేస్తావు కదా, నీ వీడియోస్ రావట్లేదు ఏంటి అని చెప్పి, ఎవరు ఈరోజు వ్లాగ్ చేయట్లేదు అని చెప్పి అడగడం ఎప్పుడు జరగలేదు. సో ఫస్ట్ టైం అయితే నిన్న జరిగింది. సో అందుకని లైక్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఇన్ఫర్మేటివ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ వే ఫర్ యూ. సో అందుకని చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు ప్లాన్ ఏంటి అంటే బేసిక్గా మనము ఆటోవాలో ఉంటున్నాం కాబట్టి ఇది క్యాపిటల్ ఆఫ్ కెనడా. సో ఇక్కడ మనకి పార్లమెంట్ ఉందన్నమాట డౌన్ టౌన్లో. సో పార్లమెంట్లో బేసిక్గా అందరికీ తెలిసిందే, తెలియకపోతే ఐ మీన్ ఏంటంటే బేసిక్గా 2 houses ఉంటాయి, హౌస్ ఆఫ్ కామన్స్ అట్లానే సెనేట్స్ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే మనం పార్లమెంట్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. సో ఇది చాలా వెరీ ఇన్స్టంటేనియస్ ప్లాన్ అనమాట. నిన్న ఈవినింగ్ ప్లాన్ చేసుకొని వెబ్సైట్కి వెళ్ళి బుక్ అయితే చేసుకున్నాము. సో స్లాట్ వచ్చేసి పొద్దున 10:20కి ఉంది ఒకటి హౌస్ ఆఫ్ కామన్స్ది, దాని తర్వాత 11:30కి సెనేట్ది ఉందన్నమాట. హౌస్ ఆఫ్ కామన్స్లోనే 2 ఉన్నాయి, లైక్ వెస్ట్ అండ్ ఈస్ట్ బ్లాక్ అని. ఈస్ట్ బ్లాక్ అయితే లైక్ ఓపెన్ అయితే లేదు బుకింగ్స్కి, ఎందుకో తెలియదు, మరి కన్స్ట్రక్షన్ వల్ల మరి ఎందుకో తెలియదు. కానీ సో ఈరోజు వెస్ట్ బ్లాక్ అండ్ అట్లానే సెనేట్ దానికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ కెమెరా లోపల తీసుకెళ్ళనిస్తారా లేదా అనేది మనకైతే తెలియదు. ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే షూట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ పార్లమెంట్ లోపల ఎలా ఉంటాయి, ఆ చర్చలు ఎట్లా జరుగుతాయి, డిబేట్స్. ట్రూడూ మామ వీళ్ళందరూ ఎవరు ఉండరు ఈరోజు సండే కాబట్టి. సో ఆ డిస్కషన్స్ ఏమీ ఉండవు, కానీ బట్ బేసిక్ మనకి లోపల సీటింగ్ అనేది ఎట్లా ఉంటుంది అండ్ ఎవరెవరు దేనికి అవన్నీ అనేది కూడా మనం మాట్లాడుకుందాము. సో అది వచ్చేసి ఈరోజు మెయిన్ అజెండా. వన్స్ అది మనకి ఆల్మోస్ట్ ఒకటి ఫస్ట్ది వచ్చేసి 40 minutes సెషను, తర్వాతదేమో ఒక 30 minutes సెషన్ అనుకుంటా. సో ఇన్ని రోజులు అంటే లైక్ కుదరలేదు వెళ్ళడానికి, అదేం పెద్ద ఇంపార్టెంట్ ప్లేస్ కూడా కాదు కాబట్టి, లైక్ సీనిక్ ప్లేస్ అలాంటిది కాదు కాబట్టి వెళ్ళలేదు. బట్ ఇంకా వీఆర్ ఆల్మోస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ప్లేసెస్ కాబట్టి ఇంకా అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి అని ఇంకా ఇక్కడికి పార్లమెంట్ అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. మనమైతే కార్ తీసుకొని ప్రస్తుతము బేషోర్కి అయితే వెళ్ళిపోదాము. బేషోర్లో మన ఫ్రెండ్ ఉంటాడు సత్యరెడ్డి అని చెప్పి. సో వాడు నేను కలిసి వెళ్ళబోతున్నాం అనమాట. నా కార్ అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసి వాడి కార్లో వెళ్తాము. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, మోస్ట్లీ టిమ్స్ మెక్డీలోనే ఎక్కడో చోట ఆగి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే తీసేసుకుందాము. సో అండ్ అట్లానే ఈరోజు 17th కూడా కాబట్టి ఇందాకే లైక్ పుష్ప 2 ట్రైలర్ కూడా వచ్చింది. చాలా అంటే చాలా మెటీరియల్ ఉందన్నమాట ట్రైలర్లో. లైక్ నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా. డెఫినెట్గా నేనైతే పుష్ప 2 ఫస్ట్ షో వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. చేయాలో లేదో మీరైతే కమెంట్స్ చేయండి. అట్లానే నేను ఇక్కడ ఆటోలో ఉంటున్నా కాబట్టి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ మన ఆర్లియన్స్ అట్లానే ఇంకోటి ఏంటబ్బా సెంట్ లారెంట్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడైతే రిలీజ్ అవుతుంది యూజువల్గా తెలుగు సినిమాస్ అన్నీ, కానీ ఏదో పంచాయతీ అయింది రీసెంట్గా టొరంటోలో ఉన్న యార్క్ సినిమాస్లో ఎవడో వచ్చి మంట పెట్టాడు. సో అందుకని ఈసారి డిస్ట్రిబ్యూషన్లో ఏదో చిన్న గొడవలు అవుతున్నాయని చెప్పి మరి లైక్ వేయట్లేదని చెప్పి అయితే చెప్పారు. బట్ మనం చూద్దాం, ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడైతే చేసుకొని డెఫినెట్గా ఫస్ట్ వ్లాగ్ అయితే చేద్దాము. నాకైతే మంచి నచ్చింది. సుకుమార్ మళ్ళీ కొట్టబోతున్నాడని అయితే అనుకుంటున్నాను. మంచి హై ఇచ్చింది ఆ ట్రైలర్ అయితే. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మన కార్ కూడా హీట్ అయిపోయింది, పొగలు కక్కుతుంది చూడండి అట్లా. సో ఈ పొగలు ఎప్పుడు వస్తాయంటే మనకి బయట చాలా చల్లగా ఉన్నప్పుడు.
బేషూర్కి అయితే వచ్చేసాం మనము. ఎంత ఒక 10-12 మినిట్స్ డ్రైవ్ అనమాట. సో మన ఎక్కడిగా పారిపోతున్నావు. సో వీడే అనమాట, మన ముఖం చూపించట్లేదు కానీ మన ఫ్రెండ్. సో వీడి కారు అక్కడ ముందు పార్కింగ్ చేసి ఉంటుంది. ఎక్కడన్నా చెప్పను, ఎందుకంటే వీడు చాలా భయస్తుడు. అందుకని ఇంటి ముందు పార్కింగ్ ఉన్నా కూడా వేరే బిల్డింగ్లో తీసుకున్నాడు, అండర్గ్రౌండ్ పార్కింగ్. అదనమాట మ్యాటర్. ఇప్పుడు వెళ్ళి వాడి కార్ పిక్ చేసుకొని ఎవడో అట్లే వస్తున్నారులే, కనిపిస్తున్నాడు వీడే. సో వాడి కార్ అయితే పిక్ చేసుకొని మనం పార్లమెంట్ అంటే తెలిసిందే కదా, డౌన్ టౌన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంతసేపు ఉంటుంది? అరే చెప్పరా బాబు, ఎందుకంత సిగ్గు? 15 మినిట్సా? సరే ఓకే, 15 మినిట్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి. టైం అయితే 9:20 అయింది. సో వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఏమో స్క్రీనింగ్ సంథింగ్ ఏదో ఉంటుందని చెప్పన్నారు, అంటే నార్మల్గా సెక్యూరిటీ చెక్ అనమాట. సో అందుకని మనము అండ్ అట్లానే టైం స్లాట్ అంటే ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాలి మనము. కొంచెం లేట్ చేసినా కూడా వాడు వెళ్ళిపోతాడు అన్నీ, పైగా గైడెడ్ టూర్ కూడా అనమాట. సో అందుకని మనం ఎగ్జాక్ట్ టైంలో ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం వెంటనే స్టార్ట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది ఏంటంటే హీటర్ అనమాట మనకి ఇది. అండ్ ఇది ఇక్కడ హీటరు ఈ అండర్గ్రౌండ్ పార్కింగ్ అంతా వెచ్చగా ఉంచుతుంది. ఇది చాలా చలి ప్రదేశం కదా, సో అందుకని అట్లా హీటర్లు ఉంటాయి అనమాట ఇక్కడ పార్కింగ్లో. అంటే అన్ని పార్కింగ్లోనే ఉండవు, ఓన్లీ కొన్ని పార్కింగ్స్లో అట్లా ఈ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇదే అనమాట వీడి కారు, హోండా సివిక్. దీంట్లో వెళ్ళబోతున్నాం ఈరోజు. ఫస్ట్ మన బ్యాగ్ వెనకాల వేసేద్దాం. ఓకే రైట్. ఎప్పుడు మనం టిమ్ హార్టన్స్కి వెళ్తాం కదా బ్రేక్ఫాస్ట్ అని, ఈసారి కొత్తగా మెక్డానల్డ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకుంటే డ్రైవ్ త్రూకి పెద్ద లైన్ ఉంది. మన డెస్టినేషన్ ఏమో ఇంకొక పావు గంట సేపు 9:50 కల్లా రీచ్ అవుతాము. మళ్ళీ పార్కింగ్ ఎత్తుక్కోవాలి, ఇది డౌన్ కాబట్టి మనకి పార్కింగ్ కూడా పెద్ద సమస్య. సో ఏదో ఒక మంచి పార్కింగ్లో దూర్ చేసి చీప్ ఉన్న దగ్గర మనమైతే నడుచుకుంటా మళ్ళీ పార్లమెంట్కి అయితే వెళ్ళాలి. What can I get for you? Hi, so can I get two small coffee, regular, 1 cream and 1 sugar in it, please? On the both of them? Yeah, on both of them. And Okay. And can I get 1 kids meal with pancakes and drink as chocolate milk? Chocolate milk, okay. Anything else? That's it. Thank you. థ్యాంక్ యూ. యూ టూ. సో అక్కడ ముందు ఆర్డర్ ఇచ్చేసి తర్వాత పేమెంట్ చేసి ఇక్కడ పిక్ చేసుకోవడమే, యాజ్ సింపుల్ యాజ్ దట్. కిడ్స్ బ్రేక్ఫాస్ట్ మీల్లో మనకైతే ప్యాన్ కేక్స్ అండ్ ఒక హ్యాష్ బ్రౌన్ ఇచ్చాడు. సో దీని మీద వేసుకోవడానికి మేపుల్ సిరప్ అనమాట. అప్పుడెప్పుడో యూఎస్లో తిన్నాం మనం మీల్, మళ్ళీ ఇప్పుడే తింటున్నాం. దీన్ని అలంకరించాలి ఇట్లా ఈ మేపుల్ సిరప్ వేసి. మొత్తం వేసుకోవచ్చు, ఏం కాదుగా. నువ్వు తినాలనుకుంటే మొత్తం వేసేసుకో. మరీ స్వీట్ ఓకే చాలే, ఎంత సరిపోద్ది, ఏం కాదు. సైడ్స్కి వెళ్ళిపోద్ది, నువ్వు వేసేసుకో మొత్తం. అంతే అంటావా? ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఇక్కడ ఎప్పుడు వచ్చి కిడ్స్ మీల్ డౌన్ టౌన్కి అయితే వచ్చేసాం. ఆఫ్టర్ 5 మినిట్స్ ఆఫ్ స్ట్రగిల్. ఆటోవా కాబట్టి 5 మినిట్సే పట్టింది. కార్ పార్కింగ్ అయితే దొరికింది ఫైనల్గా. ఏం స్ట్రీట్ ఇది? ఇదేదో స్ట్రీట్ అబ్బా, ఆల్బర్టా స్ట్రీటా? ఆల్బర్ట్ అంట. సో ఇక్కడ నుంచి మనం ఒక 500 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ 25 మినిట్స్ ముందే ఉండాలి అని చెప్పి అన్నాడు సెక్యూరిటీ స్క్రీనింగ్కి. టైం వచ్చేసి 10:05 అయ్యింది. మనదేమో ఇంకో పావు గంట ఉంది అపాయింట్మెంట్కి మనం చేసుకుంది. సో ఏమంటాడో చూడాలి. దబాంగ్ అంటే ఏం చేసేది ఉండదు ఇక్కడ. ఇన్ కేస్ మీరు ఓసీ ట్రాన్స్పో మన ఎల్ఆర్టీ ట్రైన్లో కనుక వస్తే పార్లమెంట్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడ దిగేసి ఇక్కడ ఇటు ముందుకి సీదా నడుచుకుంటూ వెళ్ళిపోతే అదే అనమాట మన పార్లమెంట్. సో పెద్ద డిస్టెన్స్ ఏమీ కాదు. క్రిస్మస్ కోసం స్ట్రీట్ అంతా రెడీ చేస్తున్నారు. ఇంకొన్ని డేస్ అవుతే ఇక్కడ అన్ని ఐస్ స్కల్ప్చర్స్ అవన్నీ కూడా పెడతారు ఇక్కడ కానీ అటంతా కూడా. ఆల్మోస్ట్ మనం వన్ ఆఫ్ ద బిల్డింగ్స్కి అయితే వచ్చేసాం పార్లమెంట్ది. మన హౌస్ ఆఫ్ కామన్స్ ఎక్కడ ఉందో అటు పోవాలి ఇప్పుడు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇదే మన పార్లమెంట్. ఎప్పుడు చూసినా కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది. 4 ఏళ్ళ క్రితం అట్లానే ఉంది. ఇంకొక నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఇంతే ఉంటుందంట. సో అది ఇంకొక బ్లాక్, ఇదొకటి ఇటువైపు బ్లాక్. సో అట్లా డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. మనదైతే ఫస్ట్ వెస్ట్ బ్లాక్కి వెళ్ళాలి. లోపలికి అయితే వచ్చేసాం. మన వాళ్ళు 25 మినిట్స్ ముందు అన్నారు కానీ అంతేం అక్కర్లే, అంత సీన్ ఏం లేదు, ఎక్కువ మంది కూడా లేరనమాట. సో లోపల ఫస్ట్ వచ్చే ముందు మన టికెట్లు అయితే స్కాన్ చేస్తారు. నేను ఆ వెబ్సైట్ ఎక్కడ బుక్ చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతా. ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే కనుక దాంట్లో బుక్ చేసుకొని టైం స్లాట్స్ ఉంటే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అది స్కాన్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ స్క్రీనింగ్. సో సెక్యూరిటీ స్క్రీనింగ్లో మొత్తం బెల్ట్, జాకెట్, వాచ్ అన్నీ సేమ్ ఎయిర్పోర్ట్లో ఎట్లా చేస్తామో అట్లనే అన్నీ తీపిచ్చాడు.
నాది గొరిల్లా పాడు ఉంటుంది కాబట్టి అదైతే తీసేసుకున్నాడు అనమాట. అది తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయిపోయేటప్పుడు కలెక్ట్ చేసుకోమని చెప్పి టోకెన్ లాగా అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు హ్యాండ్ హెల్డ్ అనమాట. సో అంతే. అండ్ టూర్ జరుగుతున్నప్పుడు మాత్రము ఆడియో కానీ ఫ్లాష్ కానీ ఏది వేయకూడదు అన్నట్టు చెప్పాడు. సో మేబీ నేనేం మాట్లాడకపోవచ్చు వాళ్ళు ఆ టూర్ అవుతున్నప్పుడు, బట్ అప్పుడప్పుడు మధ్యలో మాట్లాడచ్చు, చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ టైం కాబట్టి. సో మ్యాక్సిమం మనకు కెమెరా అయితే ఎలా చేస్తారు. సో మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు నేనైతే రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. అపాయింట్మెంట్ అయితే 10:20కి ఉంది, 10:21 అయింది టైము. సో అనౌన్స్మెంట్ చేస్తాడంట గైడ్ ఎవరైతే ఉన్నారో అని చెప్పి. చాలా కష్టపడింది. ఇప్పుడే హౌస్ ఆఫ్ కామన్స్ టూర్ అయితే అయిపోయింది. 40 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్. మనోడేమో క్వశ్చన్ మీద అడిగి సావగొట్టాడు. చెక్డ్ ఐటమ్స్ పికప్ అంట. మన గొరిల్లా పాడు తీసుకున్నారు ఇక్కడ ఇవ్వాలి వీళ్ళు. బయటికి అయితే వచ్చేసాము మనము. గొరిల్లా పాడు తీసుకున్నారు కదా, అదైతే తీసుకున్నా. సో ఇక్కడ తప్పించుకుంటున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి టైం అయితే 11:20 అయింది. మన నెక్స్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి 11:35కి అనమాట. సో అది ఇక్కడే ఒక వాకింగ్ స్టెప్స్ అనమాట, వాకింగ్ డిస్టెన్స్ అనమాట. ఒక 500 మీటర్స్ అట్లా దూరంలో ఉంటుంది సెనెట్ బిల్డింగ్ అనేది. అది అక్కడికి వెళ్ళేసి సేమ్ ఇక్కడ ఏదైతే ప్రాసెస్ అయిందో స్క్రీనింగ్ తర్వాత అన్నీ తీసి గొరిల్లా పాడాలకి ఇచ్చేయడము, మళ్ళీ టూర్ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ మనం లోపల తీసుకెళ్తారు. ఇదైతే ఇంకా తక్కువ, లైక్ 30 మినిట్స్ అంట. సో వెళ్ళిపోదాం. ఇది చూస్తున్నారు కదా, ఇది హౌస్ ఆఫ్ కామన్స్ వెస్ట్ బ్లాక్ అనమాట. ఇందాక మనం చూసింది ఇదంతా. ఇది మెయిన్ సెంటర్ బ్లాక్ అనమాట. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. 2032లో ఓపెన్ అవుతుందంట, 2019లో క్లోజ్ చేశారు. సో ఇదేమో ఈస్ట్ బ్లాక్. ఇది మనకి అపాయింట్మెంట్ ఏం లేదు ఈరోజు. నెక్స్ట్ మనం వెళ్ళబోతుంది ఇదనమాట, సెనెట్ ఎంట్రన్స్ టు ద సెనెట్ ఆఫ్ కెనడా బిల్డింగ్. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే మనకైతే వచ్చేసింది సెనెట్ బిల్డింగ్. ఇటు పక్కన ఈ మధ్యలో ఉంది కదా, అక్కడ రిడు రివర్ అనమాట, రిడు కెనాల్. ఇక్కడికి వెళ్ళి సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయిపోయి లోపలికి వెళ్ళిపోదాం. మనం సెనెట్ బిల్డింగ్కి అయితే వచ్చేసాము. సేమ్ సెక్యూరిటీ చెక్ అవన్నీ అయితే అయిపోయినాయి. మన అపాయింట్మెంట్ టైం రాగానే పిలుస్తారు మళ్ళీ. అదిరా అబ్బాయిలు, మన టూర్ అయితే అయిపోయింది. సెనెట్ బిల్డింగ్ కూడా. సో ఇది ఎక్కువసేపు ఏం పట్టలేదు, ఒక 30 మినిట్సే. సేమ్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఏదైతే చెప్పారో సేమ్ అదే సొల్లు అనమాట. సో ఇప్పుడు మన వెనకాల లైక్ చూస్తున్నారు కదా, ఇదే సెనెట్ బిల్డింగ్. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది బేసిక్గా రిడు కెనాల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సెనెట్ బిల్డింగ్ కదా, ఇది ఓన్లీ టెంపరీ అనమాట. ఇంతకుముందు ఏంటి అంటే ఇది ఆట్వాకి యూనియన్ స్టేషన్. సో దాన్ని క్లోజ్ చేసేసి వీళ్ళు వేరే లైక్ పార్కింగ్ చేద్దాం అనుకున్నారంట, పార్కింగ్ లాట్. కానీ సెంటీనియల్ అదే కెనడా 100 years సెలబ్రేషన్ అని చెప్పి ఆపేశారు. సో ఇప్పుడు టెంపరీగా ఇంకా అందుకని ఇది అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు పాత్వే లాగా ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ అంట మనకి. ఈ పక్కన వచ్చేసి అన్ని రైల్వే ట్రాక్స్ ఉండేవి. సో నన్ను అడిగితే లైక్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డెసిషన్. ఎందుకంటే సిటీ మధ్యలో మనకి షికాగో కానీ న్యూయార్క్ టొరంటో ఇవన్నీ సిటీ మధ్యలో యూనియన్ స్టేషన్ ఉంటాయి కదా, అట్లా ఇది కూడా మంచిగా ఉంచాల్సింది. కానీ ఎందుకు మూసారో మరి. ఈ టూర్ వెళ్ళడం వల్ల మనకి ఈరోజు తెలిసిన విషయాలు ఏంటి అంటే, ఇది సెనెట్ బిల్డింగ్ కదా. సో సెనెట్ బిల్డింగ్లో 105 సీట్స్ ఉంటాయి సెనేటర్స్కి. అది ఎలెక్ట్ చేసేది బేసిక్గా మన ప్రైమ్ మినిస్టర్ అండ్ అట్లనే గవర్నర్ జనరల్ అనమాట. సో వాళ్ళకే అథారిటీ ఉంటుంది ఎవరిని అపాయింట్ చేయాలని చెప్పేసి. అండ్ ముందు ఇందాక వెళ్ళిన దాంట్లో కనుక చూసుకుంటే హౌస్ ఆఫ్ కామన్స్లో 338 సీట్స్ ఉంటాయి.
సో అది ఎట్లా డిజైన్ చేస్తారంటే బేసిక్గా ఫర్ ఎవ్రీ 1,10,000 పాపులేషన్కి 1 సీట్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ 2025లో ఉంది. సో అప్పటికి ఇంకొక 5 సీట్స్ యాడ్ చేస్తామని చెప్పి అంటున్నారంట. సో విచ్ ఇస్ గోన్ బి లైక్ 343 సీట్స్ అనమాట. ఇది వచ్చేసి సినేట్ అనేది లైక్ హయ్యర్ ఛాంబర్ అండ్ హౌస్ ఆఫ్ కామన్స్ ఏమో లోవర్ ఛాంబర్ అనమాట. సో ఫస్ట్ బిల్ అనేది ఇక్కడ పాస్ చేసిన తర్వాత 3 టైమ్స్ లైక్ డిబేట్, అంటే ఫస్ట్ వెళ్తుంది, తర్వాత మళ్ళీ డిబేట్ చేస్తారు, మళ్ళీ తర్వాత ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఇక్కడంతా అయిపోయాక మ్యాటర్ అప్పుడు హౌస్ ఆఫ్ కామన్స్కి వెళ్తుంది. సేమ్ ఇక్కడ ఏంటంటే అపోజిషన్ వాళ్ళు ఉండరు అనమాట. బట్ హౌస్ ఆఫ్ కామన్స్లో మాత్రము మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి రూలింగ్ పవర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, రైట్ సైడ్ ఏమో అపోజిషన్. సో సేమ్ ఇక్కడ నుంచి బిల్ అక్కడికి వెళ్తుంది, అక్కడ మళ్ళీ డిస్కస్ చేసి మళ్ళీ 3 టైమ్స్ డిబేట్ అన్నీ అయ్యి అప్పుడు బిల్ అనేది లైక్ పబ్లిక్లోకి ఇంట్రడ్యూస్ చేసి లైక్ పాస్ చేస్తారనమాట. సో అది ప్రాసెస్ అని అయితే చెప్పారు. అండ్ మిగతావన్నీ మనకి తెలిసినవి, అంటే లైక్ ఇవన్నీ నాకు తెలియదు అనమాట బేసిక్గా. సో ఇవన్నీ కొత్త విషయాలు అన్నట్టే. మేము కూడా కొన్ని డౌట్లు అడిగాము. అంటే ఇప్పుడు సపోజ్ ఒకడు హౌస్ ఆఫ్ కామన్స్లో ఉన్నాడు అనుకుందాము, వాడు సీనేటర్ కూడా అవ్వచ్చా అంటే నో. హౌస్ ఆఫ్ కామన్స్లో యూజువల్గా లైక్ ఎంపీపీ, లైక్ మెంబర్ ఆఫ్ ప్రొవిన్షియల్ పార్లమెంట్ లైక్ వాళ్ళు కదా ఉండేది. సో ఓన్లీ ఒకటే ఉండొచ్చు అనమాట, ఐదర్ సీనేటర్ లేకపోతే ఎంపీపీ. సో ఇన్ కేసు హౌస్ ఆఫ్ లైక్ రూలింగ్ పార్టీలో కూడా ఎంపీపీ ఉన్నాడు ఒక టర్మ్లో, నెక్స్ట్ వాడికి సీట్ రాలేదనుకుంటే వాడు సీనేటర్ కింద అప్లై చేసుకొని లైక్ ఇన్ కేసు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళు కానీ అప్రూవ్ చేస్తే వాడు సెనేటర్ కింద కూడా వర్క్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ టర్మ్కి. మళ్ళీ అంటే ఎంపీపీ లాగా చేయలేడు అనమాట. సో అట్లా కొన్ని లైక్ డౌట్స్ ఉన్నవి, అట్లా అవి కూడా అన్నీ అడిగి లైక్ క్లారిఫై చేసుకుని, ఎందుకంటే మనకి ఇది ప్రతి న్యూ కాబట్టి ఇక్కడ కెనడాది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనకు తెలియదు కదా. చాలా మంచి లైక్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏదో ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉందంట, అది కూడా ఫ్రీయే. కాకపోతే అదేం బుక్ చేసుకోలేదు మనము, లైక్ వర్చువల్ లైక్ 3D మరి 3D 2D తెలియదు కానీ వర్చువల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టయితే అన్నారు, అదైతే బుక్ చేసుకోలేదు. సో అది అబ్బా అట్లా అయ్యింది. సో ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు 12:15 అయితే అయ్యింది, లంచ్ టైం అవుతుంది. సో మనము ఫస్ట్ అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఒక 5-10 మినిట్స్ వాక్లో కార్ పార్క్ చేసాం కదా. సో కార్ అయితే పిక్ చేసుకొని మనోడైతే మంచి పోజ్ ఇస్తున్నాడు ఇక్కడ, వింటా కూర్చున్నాడు. చెప్పరా డిన్నర్ ఎక్కడ చేద్దాం, సారీ లంచ్ ఎక్కడ చేద్దామా? సో ప్లాన్ అయితే చేయట్లేదు, చూడండి కొంచెం కమెంట్స్లో వేసుకోండి మనోడిని, నెక్స్ట్ టైం నుంచి అయినా యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన వార్ మెమోరియల్ అనమాట. 1914 to 1918 అంట. సో మేబీ వరల్డ్ వార్ 1 అయినప్పుడు అనుకుంటా వీళ్ళందరూ సాక్రిఫైస్ చేశారు. సో వాళ్ళవే ఇక్కడ అది వేసేసి పెట్టారు. అలా డౌన్ టౌన్ నుంచి ఒక 10 మినిట్స్ ముందుకు వచ్చేస్తే మనకి చైనా టౌన్ అయితే ఉంది. ఇక్కడ లంచ్కి సెట్ చేసామన్నమాట. ఈసారి అంటే ఎప్పటి నుంచో తిందాం అనుకుంటున్నా, ఇప్పటివరకు కుదరలేదు. ఒకటి షూషి, ఇంకొకటి రామెన్. సో ఈరోజు వచ్చేసి మనము రామెన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. కాయిచి రామెన్ అంట. సో రామెన్ అనేది బేసిక్గా తెలియకపోతే అది జాపనీస్ వాళ్ళది ఫుడ్ అనమాట. మంచి ఐటమ్సే ఉన్నాయి. మన పృథ్వీ ఉంటాడు కదా ఇక్కడ డౌన్ టౌన్లో, వాడే సజెస్ట్ చేశాడు అనమాట ఇక్కడ బాగానే ఉందని. సో అట్లా రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. మనమైతే ఈరోజు ఒక చికెన్ బ్రాత్ లైక్ షోయూ చెప్పేసాము. అండ్ వీడు వచ్చేసి వెజిటేబుల్ బ్రాత్లో కర్రీ అని ఉంది కదా, ఇదైతే చెప్పేశాడు. సో చాప్స్టిక్స్ ఇస్తారనుకుంటా, దాంతో ఇంకా జుర్రేయడమే నూడిల్స్ని. మన రామెన్ అయితే వచ్చేసింది, మంచిగా ఎగ్ వేసాడు, అట్లానే కొన్ని బీన్స్, చికెన్, మష్రూమ్ అన్నీ ఉన్నాయి కింద నూడిల్స్. అండ్ వీడిది వచ్చేసి వెజ్, అదేమో టోఫు అనమాట. టోఫు, కార్న్ ఇవన్నీ వేసాడు. చూడ్డానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. మంచి చికెన్ రామెన్ అయితే తినేసాం అబ్బా. ఎప్పటి నుంచో మన విష్ లిస్ట్లో ఉంది, ఎప్పుడైనా ఒకసారి రామెన్ ట్రై చేయాలని చెప్పి, అది ఇప్పటికి తీరిందనమాట. ఇక్కడ కెనడా రెస్టారెంట్స్ కదా, కారం ఉండదేమో అని చెప్పి స్పైసీ చెప్పాము. అసలు చాలా అంటే చాలా మంటగా ఉంది. మేబీ వాడు పెప్పర్ పౌడర్ ఎక్కువ వేస్తాడు అనుకుంటా. సో మీరు కనుక వస్తే మన టేస్ట్లో కావాలనుకుంటే కనుక మీడియం స్పైస్ అయితే చెప్పేసేయండి. అంటే మేబీ వేడిగా ఉండడం వల్ల కూడా అదొక ఎక్స్పీరియన్స్ ఏమో, మరి నాకు తెలీదు. మీరు కూడా ఇన్ కేసు వచ్చి ట్రై చేస్తే కనుక ఎట్లా ఉందో కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో అట్లా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డెజర్ట్ ఏం తినలేదు అనమాట. ఇక్కడ చీజ్ కేక్ అవి ఉన్నాయి కానీ, బట్ రీసెంట్గా ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అక్కడ మనకి క్రీమ్ బన్ ఏవైతే దొరుకుతాయో ఇండియా లైక్ హైదరాబాద్లో అవి ఉన్నాయన్నమాట. సో అది డెజర్ట్ కింద తిందామని చెప్పి అటైతే వెళ్ళబోతున్నాం. ఆ రెస్టారెంట్ పేరేంటి? డావ్సా? ఓకే రైట్, చలో. మెరీవేల్ రోడ్లో ఉన్న మనం డావ్ బేక్ అండ్ సిప్ కెఫేకి అయితే వచ్చేసాం. ఇది కూడా జాపనీస్దో ఎక్కడదో అనుకుంటా ఈ కెఫే వచ్చేసి, కానీ లోపల మంచి మంచి క్రొజాన్స్, ఈ బేగల్ లైక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది బేకరీ ఐటమ్స్. కానీ మనం ఈరోజు అయితే వచ్చింది ఇందాక చెప్పినట్టు
లైక్ అదే క్రీమ్ బన్ అనమాట. ఆ పేరు ఎగ్జాక్ట్గా ఏదో ఉంటుంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు, లాస్ట్ టైం వచ్చి తిన్నాము. సో ఇది మన ఆటోలో ఉండే వాళ్ళకి చూపిద్దామని చెప్పి ఈసారి ఇక్కడికి వచ్చామన్నమాట స్పెసిఫిక్గా. సో మీరు కూడా ఇటువైపు మెరివేల్ రోడ్లో దగ్గరలో ఉంటే కనుక డెఫినెట్గా వచ్చి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇదే అనమాట మన జాపనీస్ చీజ్ మిల్క్ బన్. ఇది ఒకటి వచ్చేసి $9.8, ఆల్మోస్ట్ క్లోజ్ టు $10 అనమాట. సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇది తీసుకుందాం ఒకటి. మన క్రీమ్ బన్ అయితే వచ్చేసింది. దీన్ని ఒక సగం 2 ముక్కల కింద చేయించాము, ఇద్దరం ఉన్నాం కాబట్టి. సో ఇదైతే మేసేద్దాం ఇప్పుడు. ఇది మేసి మనం నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూద్దాం. మనమైతే ట్రై చేసేద్దాం క్రీమ్ చీజ్ బన్. సారీ, ఆహా అదిరిపోయింది భయ్య. మధ్యలో ఉంది కదా కోవా, సేమ్ మన ఇండియాలో కోవా బన్ ఏదైతే ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అదే. ఇక్కడేమో రకరకాల పేర్లు పెట్టి అమ్ముతున్నారు, కానీ కోవా అయితే ఇచ్చి పడేసింది మ్యాడ్. ఎవరైనా లవర్స్ ఉంటే, కోవా బన్ లవర్స్, డెఫినెట్గా వచ్చి అయితే ట్రై చేయండి డావ్ కెఫే. టైం అయితే 6:15 అయింది. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. బయట కనుక చూసుకుంటే ఏదో రాత్రి 9:30 10 అయింది అనుకుంటున్నాం కదా, కాదు, టైం వచ్చేసి ఇంకా 6 అనమాట. సో వింటర్ కాబట్టి లాస్ట్ టైం కూడా చూపించాను. సో చాలా త్వరగా చీకటి అయిపోతుంది, పొద్దున్నే వెళ్తురు వస్తుంది మనకి 4:35 కల్లా చీకటి అయిపోతుంది. అదే ఇంకా కొన్ని రోజులు అవుతాయి, డిసెంబర్ జనవరి అవుతాయి కనుక ఇంకా చాలా త్వరగా లైట్ అనేది పోతుంది అనమాట, సన్లైట్ అనేది. అక్కడ క్రీమ్ బన్ అయితే తినేసి ఇంకా ఒక 2-3 చోట్లకు కూడా వెళ్ళాము. ఇలా బెస్ట్ బైక్ అని చెప్పి, తర్వాత ఐకియాగ్ అని చెప్పి, అట్లా చిన్న చిన్న షాపింగ్ ఉంటాయి చేసేసుకొని ఇంకా ఫైనల్గా ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. పార్లమెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అంతా చూసి ఒక మంచి ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.